ఏంటి ఈ కళ్ళు రంగు అదోలా ఉంది. రాను రాను మన కళ్ళు కూడా కల్తీ అయిపోతుందిరా. అది కళ్ళు కాదు తాతయ్య, బ్రాందీ. బ్రాందీ రంగు అలాగే ఉంటుంది, తాగితే దిమ్మ బ్రాందీ బ్రాందీ ఎవరిచ్చారా? పొరుగు నుంచి ఒకడు తీర్చాడు భయపెట్టినందుకు. భయపెట్టింది వాడి బంధువునే. ఆఖరికి నా మనవడి చేతుల మీదుగా ఇది కూడా తాగే అదృష్టం నాకు దక్కింది. ఇక చచ్చినా పర్వాలేదు. తాగింది. బ్రాందీ ఎలా ఉందో నేను రుచి చూడాలి కదా. ఆగు ఆగు, నేను ఎలా భయపెట్టాను నువ్వు అడగలేదే. చాలు. బర్రెలా మారే నేను వాడిని భయపెట్టాను. నా రూపాన్ని చూసి భయపడి కెవ్వమని గట్టిగా అరిచి గోల చేశాడు. పని అయిందనుకుని నేను తిరిగి వచ్చేప్పుడే మనసులోని భావం బాగా అర్థమైంది. వాడెవడికో నేను భయపడి వెన్ను చూపించి తిరిగి వచ్చానని ఊహించుకుంటున్నావా? అసలు జరిగిందంటే కళ్ళు మూసుకుని చూడతా.
మానికి మనవడంటే మాటలా మజాగా అయినా నీకు వయసు చాలదు బచ్చాగడివి నా అంత ఎదగాలంటే నువ్వు ఇంకా నేర్చుకోవాలా అసూయ వయసు ఉడికిపోయి ఓ మూలన కూర్చున్నా కూడా అసూయ పోలా నువ్వేం పెద్ద ఒడియన్వే నేనే పెద్ద ఒడియన్ నువ్వు చిన్న 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 ఒడియన్ చిన్న నీకు అంతా నేర్పించి చేశా కానీ నేనేగా కష్టపడి మొత్తం అంతా నేర్చుకున్నా చూసావుగా పొరుగుల నుంచి పక్క రాష్ట్రాల నుంచి నా కోసం నన్ను వెతుక్కుంటే ఎంత మంది వస్తున్నారు మహా అయితే నువ్వు ఎలా మారుతావు పశువు మేక వీధుల కాళ్ళతో వచ్చపోసే కుక్క ఇదే కానీ తెలిసిన విద్య 50 ఏళ్ళు ఒడియన్గా అనుభవం ఉందిరా ఈ పదవాడికానికి ఖడ్గమృగం పోతు నువ్వు మారగలవా ఖడ్గమృగమా ఖడ్గమృగాన్ని ఎప్పుడైనా నువ్వు అసలు కళ్ళలో చూసావా కోతలు చూస్తున్నావు నువ్వు పెద్ద ఒడియనువిగా ఏ రూపాయలు మారుతారా నువ్వు ఏదైనా నడిచేది పాకేది ఎగిరేది ఏదైనా అదే ఈ మాణిక్యం అంటే ఊరికే ఏళ్ళు వస్తే సరిపోదు తెలివి కూడా పెరగాలి తాతయ్యా సినిమాణిక్యం అది గొప్ప కాదురా ఇలా దగ్గరకు రా ఈ రూపం మారుతావా మత్తు దిగనే అది చూద్దు గాని తుది శ్వాస విడిచినప్పటికీ పెద్ద మాణిక్యం మూతి మీద ఉన్న ఆ చిరునవ్వు చిన్న మాణిక్యానికి మాత్రమే కనిపించింది. తను ఒంటరివాడయ్యాడని పూర్తిగా అర్థం చేసుకునే ముందే సరిగ్గా 15 రోజుల తర్వాత పున్నమి నాడు రాత్రి మాణిక్యం ఒంటరితనాన్ని మరింత బలపరుస్తూ ప్రభ వివాహం జరిగింది. ఆ రోజు పున్నమి అయినప్పటికీ అది తన జీవితంలో కటిక చీకటిని మిగిల్చింది. మాణిక్యంలాగే నిద్రపోకుండా ప్రభనే తలుచుకుంటూ పున్నమి రాత్రుళ్ళు ఒంటరిగా గడిపే మరో వ్యక్తి ఉన్నాడు అదే ఊళ్ళో. విరహాన్ని మనసులోనే దాచుకుని ప్రభ తలంపుతోనే పరితపించిపోతున్నాడు ఈ నిశాచరుడు. నిన్ను కలవడానికి ఇంత పొద్దున్నే ఎందుకు వచ్చానో తెలుసా? ఈరోజు రాత్రి మనం ఇద్దరం మందు కొడతాం, మన ఇద్దరం మాత్రమే. నీకు పెళ్ళైనందుకు నేను మరి పార్టీ ఇవ్వాలి కదా, గుమ్మేద్దాం. కాకపోతే నీ మిలిటరీ సరుకు తీసుకురావద్దు, సిలోన్ నుంచి ఓ ఇంపోర్టెడ్ సరుకు వచ్చింది. మాట తనతో చెప్పే, కొత్త పెళ్లి కూతురు కోప్పడుతుందేమో. లేదు, తను ఒప్పుకుంటుంది. మీతో కూర్చొని మందు కొట్టాలని నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నాను.